వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బీజేపీ సీనియర్ నాయకులు టీటీడీ పాలకవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంతో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలా ఉందనుకోండి? ఓ పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అరాచకం జరుగుతూ ఉంది, రాక్షస పరిపాలన సాగుతుందని పదే పదే ఆరోపిస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? రాక్షసులకి రాక్షస ఆలోచనే ఉంటుంది. మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మాది. మేము ఏం చేసినా సరే మా మంచితనంలో కూడా, మా మంచి పథకాల్లో కూడా ధృతరాష్ట్ర కౌగులి మారిగా ఎప్పుడు ఒక దుష్ట ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన 40 రోజులకే ఢిల్లీ నడివీధుల్లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేసి బోర్ల పడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎవరు నమ్మే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేరు. వారు బయట రావాలంటే ఒక శవం లేయాలా, లేకపోతే వీరు వచ్చిన తర్వాత ఆ ఓదార్పు యాత్రలో 2 శవాలన్నా లేపేయాలా. అది జగన్మోహన్ రెడ్డి గారి ధోరణి. నిన్న మాట్లాడుతూ నిన్న జరిగినటువంటి ఓదార్పు యాత్రలో ఒక పిచ్చివాడు లేకపోతే ఒక కార్యకర్త ఎవరో ఒకడు ఒక బ్యానర్ పెట్టుకున్నాడు. 2029లో అధికారులకు వచ్చిన తర్వాత గంగమ్మ గుడి ముందు నరికినట్టు మేము నరుక్కుంటూ పోతామని. ఏందయ్యా నరికేది? పరపర ఏందయ్యా నరికేది? బుద్ధి ఉంది? అసలు పెట్టినవాడికి బుద్ధి ఉండాలి, దాన్ని సమర్థించేవాడికి సిగ్గు ఉండాలి. నిన్న వాడి పెట్టినోడిని పిలిచి మందలించకుండా రే బుద్ధుందా, ఇలాంటి చేయకూడదని చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన మానసిక స్థితి ఏ విధంగా ఉంది? స్పిట్ పర్సనాలిటీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిజ స్వరూపం బయటపడిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అరాచక పాలన కాదు, ఆదర్శన పాలన కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మా ఎన్డీఏ కూటమికి ఓటేశారు. 2019 నుంచి 2024 వరకు విధ్వంసంతో మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ 5 సంవత్సరాలు అలాగే కొనసాగింది. పత్రికలు కానీ, ప్రతిపక్షాలు కానీ, ప్రజలు కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వం వైఫల్యాలు బయట పెడితే కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాన్ని తీరుస్తూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం. సార్ ఒకటి అంటే తిరుమల దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్లు తయారు చేశారనేది వాదన జరిగింది. ఇప్పుడు పూర్తిగా అసలు నెయ్యే కాకుండా మొత్తం కెమికల్ అంటున్నారు. అది ఎలా సాధ్యమంటారు? అది ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ బృందం దీని మీద ప్రత్యేక విచారణ జరుపుతోంది. ఆ విచారణ వచ్చే వరకు మనం దాంట్లో ఉన్నటువంటి అంశాలను మాట్లాడేదానికి మంచిది కాదు. కానీ మాకున్నటువంటి రిపోర్ట్ ప్రకారం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో స్వామివారి పవిత్రతకు భంగం కలిగించే విధంగా గత ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. 311 రూపాయలకి ఏ విధంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేయగలరో ఆ రోజే అప్పటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి భగవంతుడు ఎక్కడికి పోతే మాకేముంది? అసలు వారికి హిందూ ధర్మం మీద కానీ, హిందూ దేవాలయాల మీద కానీ వారికి భక్తి ఉంటే కదా ఆ భయం ఉండేదానికి. ఆ ప్రభుత్వానికి భయము లేదు, భక్తి లేదు. కాబట్టి బరి తెగించారు. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సార్ ఒకటి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి అనే దాని మీద నోరు జారారు టక్కని. దాన్ని మరి కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ అసలు కెమికల్తో నెయ్యి అని కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. ఇది కావాలని ఒక రాజకీయం చేస్తున్నారు అనేది అసలు కరుణాకర్ రెడ్డి గారికి భగవంతుడి గురించి కానీ టీటీడీ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. టీటీడీ చరిత్రలో, టీటీడీ హిస్టరీలో కమిషన్ తీసుకున్న చైర్మన్గా కరుణాకర్ రెడ్డి మిగిలిపోతాడు. దాదాపు 100 కోట్ల రూపాయలు టీటీడీలో వర్క్స్లో కమిషన్ తీసుకున్నాడు. ఆయన టీటీడీ ధర్మం గురించి, దేవుడి గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. నీ మారిగా టీటీడీలో కమిషన్లు తీసుకొని రాజకీయ లబ్ధి, రాజకీయ ఎదుగుదలకు వాడుకునేటువంటి పార్టీలు మా ఎన్డీఏ కూటమిలో లేవు. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట అబద్ధం, అసత్యం. మొన్న గోమాతలు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కల్తీ లెయ్యిలో కానీ అప్పుడు జరిగినటువంటి చాలా కుంభకోణాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా వీరి పాత్ర ఉంది. రాబో రోజుల్లో దాని మీద విచారణ చేపిస్తున్నాం. తొందరలోనే వీరందరికీ చట్ట పరిధిలో శ్రీవారి భక్తుల ముందు మేము నిలబెట్టబోతున్నాం. సార్ ఇంకోటి అంటే తిరుమల లడ్డు అంటే చాలా పవిత్రంగా భావిస్తాడు యావత్తు ప్రపంచం మొత్తం. అయితే ఇటీవల కాలంలో ఢిల్లీలో కూడా ఒక స్వీట్ స్టాల్లో తిరుపతి లడ్డు అని అమ్ముతుంటే
అక్కడ అరెస్ట్ కూడా చేశారు, కేసులు కూడా పెట్టారు. అక్కడక్కడ మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా అలా జరుగుతుందనేది ఇది ఉంది. అలాంటిది ఏం చేస్తారు? లేదండి, అవన్నీ తప్పుడు సమాచారం. భగవంతుడి ప్రసాదం స్వామివారి దర్శనమైన తర్వాత స్వామివారిని ఆ లడ్డులో చూసుకుంటూ లడ్డు ప్రసాదాన్ని తీసుకెళ్తుంటారు భక్తులు. ఇలాంటి పరిస్థితి ఎక్కడ స్వీట్ షాపుల్లో మా ప్రసాదాన్ని పెట్టి అమ్మే ప్రసక్తి లేదు. ఒకవేళ అలాంటి ఎవరన్నా చేస్తే ఖచ్చితంగా వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అలాంటి చర్యలు జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే భక్తులు కోరినన్ని లడ్డులు మేము ఇస్తున్నాం కాబట్టి దాన్ని తీసుకుపోయి స్వీట్ షాపుల్లో అమ్మాల్సిన అవసరం లేదు. భక్తులు కోరినన్ని లడ్డును ఇప్పుడు నాణ్యమైన నెయ్యితో, అసలైన ఆవు నెయ్యితో మేము శ్రీవారి భక్తులకి మేము అందజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి స్వీట్ షాపుల్లో ఎవరన్నా మాదేదైనా శ్రీవారి లడ్డు పేరు చెప్పి అమ్మితే వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దోచుకొని దాచుకున్న వ్యక్తులు మొత్తం జైల్లోకి పోవడం ఖాయమంటారా? ఖచ్చితంగా దాచుకొని ప్రజాధనాన్ని దాచుకున్న వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. ఇప్పుడే మీరు గమనించినట్లయితే గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రి చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ముఖ్యమంత్రి కోసం పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ, ముఖ్యమంత్రితో నడిచినటువంటి వారి తోటి ఎమ్మెల్యేలు మంత్రులు కానీ ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్తున్నారో అందరికీ తెలిసిందే. రాబో రోజుల్లో అసలు ఊహించని విధంగా ఎక్కడ డబ్బు దొరికితే, ఎక్కడ డబ్బు వస్తే దాంట్లో చేపిడి దోచుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తమ సొంత ఖాతాల్లోకి వేసుకొని తమ ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మిగిలించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఎవరెవరు తప్పు చేస్తారో అందరినీ చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నాం, చట్ట పరిధిలో చట్టరీత్యా వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ముందు నిలబెడతాం. ఖచ్చితంగా వారిని జైలుకి పంపిస్తాం. సార్, ఒకటి అంటే త్వరలోనే అంటే 2027 అంటే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు వస్తే రాష్ట్రంలో మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి వస్తారనేది ధీమా వ్యక్తం చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 ఏం అమలు కాలేదు అనేది వాళ్ళ విమర్శ. అసలు జమిలీ ఎన్నికలు అనేది ఇప్పుడు వచ్చే అవకాశం లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎన్నికలు రేపు వచ్చినా, 29లో వచ్చినా జగన్మోహన్ రెడ్డి జీవితంలో వైసీపీ జైత్య యాత్రలు కానీ విజయోత్సవాలు కానీ చేసుకునే అవకాశం లేదు. వారి శేష జీవితం అంతా ఓదార్పు యాత్రలకు సరిపోతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి జైత్య యాత్ర అనేది ఉండే ప్రసక్తే లేదు. 11 స్థానాలు ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా సింగిల్ డిజిట్కి పరిమితమవుతాడో లేకపోతే 0 ఏమన్నా ఇస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎందుకంటే అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. అట్లీస్ట్ ఒక పార్టీ నాయకుడిగా ఏ విధంగా హుందాగా వ్యవహరించాలి, ఏ విధంగా ప్రజల సమస్యలు అటెండ్ అవ్వాలి. నువ్వు తాడేపల్లి పాలించి ఏ రోజు బయట పెడతావు ఇదే కాలు, ఏ రోజు ఎందుకు వస్తావో తెలియదు. వచ్చినప్పుడు వేల మందితో ప్రజల్లోకి వెళ్ళి శాంతి భద్రతలకి విఘాతం కలిగించే దిశగా నీ వ్యవహార శైలి ఉంది. సార్, ఇంకొకటి అంటే ఇందాక మీరు మీడియా సమావేశంలో కూడా ఈ టెంకాయని పెట్టుకొని నరకడానికి పిసుకోవడానికి అన్నారు. అసలు ఏంటి దీని అర్థం ఏంటి అంటే చెప్పండి. అర్థం పరమార్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాడు, ఏం చెప్పాడు నర్సరావుపేటలో దీంట్లో చెప్తూ కార్యకర్త ప్లే కార్డు ప్రదర్శిస్తే ఆ ప్లే కార్డులో ఏముంది, 2029లో మేము అధికారులకు వస్తే రపరప నరుక్కుంటూ పోతామని చెప్పాడు. నేను అదే చెప్తున్నా, నరుక్కుంటూ పోయేది కుదరదు నాయన. నీకు కొబ్బరి బొండాలు జీవితాంతం నువ్వు నీ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారు అందరూ కొబ్బరి బొండాలు నరుక్కునేదానికి పరోటా ఉంటుంది, బాగా మైదాతో ఉంటుంది. ఇది పరోటా పిండి పిసుక్కునేదానికి మీ శేష జీవితం సరిపోతుంది తప్ప మీరు ప్రజల్లో వచ్చి ప్రజల కష్టాలు ప్రజలకి ఇష్టాలు తెలుసుకునే ప్రసక్తే లేదు. కాబట్టి కొబ్బరి బొండాలకి క్యారఫ్ అడ్రస్గా వైసీపీ పార్టీ నిలిచిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ బన్పేట. ఇది పరిస్థితి. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎన్నో అన్యాయాలు అక్రమాలు జరిగాయి. ఖచ్చితంగా దోచుకున్న వాళ్ళని వదిలిపెట్టేది లేదు, అందరూ జైళ్ళకి వెళ్తారని కూడా. అదేవిధంగా ప్రస్తుతము తిరుమల లడ్డులో పూర్తిగా నెయ్యి కాకుండా కెమికల్ కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టు విషయాలు చెప్పకూడదని కూడా భానుప్రకాష్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.